హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో ఇనానిమస్ అయిన గ్రామ పంచాయతీలను డబ్బులతోని ఇనానిమస్ అయిన గ్రామ పంచాయతీని రద్దు చేయాలి. ఇక అదేంటి డబ్బులు ఇచ్చి ఇనానిమస్ అంటే దాన్ని ఇనానిమస్ ఎట్లా అంటారు? ఇనానిమస్ అంటే ₹1 ఖర్చు లేకుండా గ్రామ ప్రజలందరూ సమ్మేతంగా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం ఇనానిమస్. అందులో వార్డు నెంబర్ ఎవరు, ఉప సర్పంచ్ ఎవరు, అట్లా మొత్తం బాడీనంతా ఇనానిమస్ చేసుకునేది ఇనానిమస్ అంటారు. నేను 10 లక్షలు ఇస్తా, ఊరికి 20 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తా, నన్ను సర్పంచ్ చేస్తా అన్నది ఇనానిమస్ ఎట్లా అవుతుంది? అది ఇనానిమస్ కాదు. అది ఇనానిమస్ అని వస్తే సరైనది కాదు. అది ప్రజాస్వామ్యంలో ఇది ఇట్లా చేస్తే ప్రజాస్వామ్యం కూనైనట్టే. డబ్బులతో ఇనానిమస్ అయినాయి, పేపర్లు వస్తున్నాయి, ఇన్ని పైసలకు ఇనానిమస్ అయింది అనేది పేపర్స్ వస్తుంది. ఇక అప్పుడు ఈసీ ఏం చెప్తుందో ఎవరు ఏం చెప్తారో కానీ అలా వచ్చినట్టు రద్దు చేయాలి. ఎందుకంటే గోప్యంగా చూస్తలేరు. మేము ఇన్ని లక్షలకు ఈ ఊరు గ్రామ పంచాయతీ ఇనానిమస్ అయిందని చెప్తారు. అలా అయిన దాన్ని కంపల్సరీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఎందుకంటే అట్లా ఇనానిమస్ అయింది, అది డబ్బులతో ఇనానిమస్ అయింది, దాన్ని ఎన్నిక చెల్లకుండా చేయాలి. ఇనానిమస్ కావద్దు ఒక డబ్బులతోని. ఇది గవర్నమెంటే ఆలోచించి చేయాలి. డబ్బులతో ఇనానిమస్ అయితే మరి టీవీలు, పేపర్లు, విలేకరులు వీళ్ళందరూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు, ఏం చెప్తారో ఏం కథనో మరి. డబ్బులతో ఇనానిమస్ గ్రామ పంచాయతీలన్నీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. అట్లయితేనే కరెక్ట్ అయిన వ్యక్తి గెలుతాడు. ఈ డబ్బులతో ఇనానిమస్ అయినది మళ్ళీ డబ్బులు లెక్కనేది, ఇప్పుడు పైసలు పంచిన లెక్కనేది. అట్లా కాదు, అది సరైనది కాదు. ఇనానిమస్ను డబ్బులు నిజంగా ఇనానిమస్ అయినా ఓకే, అవి ఉంచాలి. కానీ డబ్బులు ఇచ్చి ఇనానిమస్ అయిన గ్రామ పంచాయతీలని రద్దు చేయాలి. అలా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి జనాలే.